ఇటు వెళ్దాం పద బావా. జాగ్రత్త. ఏం పాపం చేశామని మనకి కర్మ పట్టింది? ఈ అడవిలో ఇలా దిక్కుమొక్కు లేకుండా పడి చావాల్సి వస్తుంది. నా కర్మ, రాకుండా అసలు ఇంట్లోనే పడుంటే బాగుండేది. కనీసం చేస్తే శవాన్ని తీసుకెళ్ళడానికి కూడా ఎవ్వరూ వచ్చేటట్టు లేరు. ఇలాంటి పరిస్థితి ఉంటుందని తెలుసుంటే చచ్చిన వచ్చుండేదాన్ని కాదు. భూమి, మనం పూర్తిగా దారి తప్పిపోయాం. అసలు ఊరు ఎటువైపు ఉందో కూడా మనకి తెలీదు. ఆ డ్రైవర్ చెప్పినట్లుగా ఆ శుక్రవలయంలోనే తిరుగుతున్నాం అనిపిస్తుంది. అవునరా, కనిపించిన గుర్తులే మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయి. నడిచిన దారిలోనే మళ్ళీ మళ్ళీ నడుస్తున్నామని నాకు అర్థమవుతుంది. ఇంత ప్రయాణం చేసినా ఓ గమ్యం దొరకలేదు. ఇలాగే ముందుకు వెళ్ళినా మనం కోరుకున్నట్టుగా ఆ ఊరికి వెళ్తామన్న నమ్మకం కూడా నాకు కలగట్లేదు. తిరిగి వెనక్కి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. ముందుకు వెళ్లే దారేమీ కనిపించట్లేదు. వచ్చిన దారి మాత్రం మనం గుర్తుపట్టగలం అన్నయ్య. వెనక్కెలా వెళ్తాం బావగారు? ఎలా అయినా వదిన్ని కలవాలన్న ఆశతోటి ఇంత దూరం వచ్చాం. ఇక్కడ కాలం మన చేతుల్లో లేదు, పరిస్థితులు కూడా మన చేతుల్లో లేవు. మనం అనుకున్నది జరుగుతుందని అనిపించడం లేదు. మరిప్పుడు ఏం చేద్దాం భూమి? ఇలా ఎంత దూరం అని వెళ్తాం? అసలు మనం ఎంత దూరం నడిచామో, ఎన్ని గంటలు నడిచామో ఏమీ తెలియట్లేదు. అసలు ఇక్కడ రాత్రికి పగటికి మధ్య ఎన్ని గంటలు నడుస్తుందో కూడా తెలీదు. మన నమ్మకాన్ని మనం నమ్మాలి మాధవ. వదిన కనిపించేంత వరకు వెతుకుతూనే ఉండాలి. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నట్టు అనిపిస్తోంది. మనల్ని ఇక్కడ బంధించడానికి ఆ మాంత్రికుడు ఎవడో మనల్ని ఇక్కడికి రప్పించినట్టున్నాడు. చీకటి పడిపోయింది. వెలుగున్నప్పుడే ఎన్నో వింతలు కనిపించాయి. అలాంటిది ఇప్పుడు ఈ చీకట్లో ఎన్ని చిత్రాలు కనిపిస్తాయో ఏమో, ఎన్ని వింతలు చూడాలో. భయంతో నా గుండె ఆగిపోయేలా ఉంది.